ఇక చిన్నారి జాహ్నవి ఎక్కడ? ఆమెను వాళ్ళే కిడ్నాప్ చేశారా? ఇప్పుడు ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు తుని పోలీసులు. జీడి పిక్కలు ఏరుకునే వాళ్లే కిడ్నాప్ చేశారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ఇంటి నుంచి జాహ్నవితో పాటు అడవులోకి వెళ్లిన కుక్క పిల్ల వెనక్కి వచ్చేసింది. జాహ్నవి మాత్రం రాలేదు. దీంతో కుక్క పిల్ల అడవిలోకి ఎక్కడి వరకు వెళ్ళిందనే దానిపై దర్యాప్తు చేశారు పోలీసులు. కొండపై నుంచి దొండవాక మెయిన్ రోడ్డు వరకు డాగ్ స్క్వాడ్ వెళ్ళింది. దీంతో జాహ్నవిని ఖచ్చితంగా ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బిగ్ టీవీ టీం కూడా అడవిలోకి వెళ్ళింది. కుక్క పిల్ల వెళ్ళిన ఏరియాను చూసింది. దట్టమైన అడవి కావడంతో అక్కడ ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఒక నిర్ధారణకు రాలేకపోతున్నారు. అడవి నుంచి మెయిన్ రోడ్డు వరకు ఎంత దూరం ఉంది, కిడ్నాపర్లు అటువైపే జాహ్నవిని తీసుకుని వెళ్లారా అనే వివరాలను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. పాప జాహ్నవి ఆచూకీ కోసం 4 రోజులుగా పోలీసులు శ్రమిస్తున్నారు. అయితే పాపతో వెళ్ళిన కుక్కపిల్ల మాత్రం ఇదే అటవీ ప్రాంతం నుంచి కూడా కిందకి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం సుమారుగా 30 అడుగుల పైన కొండ ప్రాంతం పైన ఉన్నాం. ఇక్కడ మనం కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాప కోసం సుమారుగా 200 పోలీస్ సిబ్బంది, అలాగే 25 బృందాలతోటి SDRF సిబ్బంది పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ అటవీ ప్రాంతాన్ని అంతా జల్లెడ పట్టినప్పటికీ కూడా ఆ కుక్కపిల్ల ఎక్కడ ఉండిపోయింది అనే నేపథ్యంలో పూర్తిగా అయితే మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అయితే మొత్తం అడవి ప్రాంతంలో పూర్తిగా అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎంత దట్టమైన అడవి కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాంటి అడవి ప్రాంతంలోనే మూడు రోజులు గడుస్తున్నా 4వ రోజు వచ్చేసినప్పటికీ కూడా ఇంకా జాహ్నవి ఆచూకీ మాత్రం తెలియలేదు. అయితే పూర్తిగా నిన్న కూడా వర్షం కురవడం, అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు ఎంత దట్టమైన అడవి ప్రాంతమో. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో పై వరకు కూడా కొంతమంది రైతులు జీడిమామిడి చెట్లను వేసి ఆ జీడిమామిడి తోటను కూడా పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ క్రాస్ లైన్ అంతా కూడా అదే వాటర్ కిందకి వెళ్లకుండా కొంత కొండతోటే అడ్డుకట్టలాగా తయారు చేసిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు జాహ్నవి ఆచూకీ కోసం అయితే తల్లి నిరంతరం రోధిస్తూనే ఉంది. అమ్మా తల్లి జాహ్నవి ఎక్కడున్నావు అంటూ కూడా దీనంగా అభ్యర్థిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కానీ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అంటే కుక్కపిల్ల ఇటుగానే వచ్చి ఉంటుంది అని ఒక సస్పెక్టేషన్తో మన బిగ్ టీవీ అయితే ఇక్కడికి వచ్చింది సాహసం చేసి. ఇది కొండ ప్రాంతం చూశారు కదా, ఈ కొండ ప్రాంతం నుంచి కొందకి ఇటుపక్కగా వచ్చి ఇలా తోటలోకి వచ్చిందని అయితే పూర్తిగా అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జీడిమామిడికాయ ఒకసారి చూడొచ్చు. ఈ జీడిమామిడికి ఉన్న జీడిమామిడికి ఉన్న జీడిపప్పు ఏదైతే ఉందో దీన్ని కొంతమంది వచ్చి ఏరుకుంటూ ఉంటారు. ఓకే, ఈ జీడిపిక్క కోసం అంటే ఈ జీడిపిక్కని 100 కేజీ 100 రూపాయలకి ఇక్కడ కొంతమంది స్థానికులు కొంటున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఫ్యాక్టరీకి సంబంధించిన వారు కొంతమంది కేజీకి 100 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఇలాంటి జీడిపిక్కల్ని కొంటున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కసారి ఈ బౌండరీ చూడండి. ఈ బౌండరీ దగ్గరే జాహ్నవిని చివరిగా చూశానని చెప్పి లోకల్గా ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు. అయితే ఇప్పుడు కుక్కపిల్ల వచ్చిన ప్లేస్ని కూడా చూపిస్తాను. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం. మనం వెళ్ళిన తర్వాత కుక్కపిల్ల వెళ్ళే ప్లేస్ చూపిస్తాను. ఈ కంచె తర్వాత అంతా కూడా జాహ్నవి వాళ్ళ తండ్రి గణేష్ చూసుకుంటున్న పామాయిల్ తోట పూర్తిగా చూడొచ్చు. ఇది మొత్తం సుమారుగా 40 నుంచి 60 ఎకరాలు ఉన్న పామాయిల్ తోట. ఈ పామాయిల్ తోటకి సంబంధించిన ఫెన్సింగ్ ఇది. ఓకే, ఈ ఫెన్సింగ్ దాటి ఇటుపక్కకు వచ్చి కొంతమంది ఈ జీడిపిక్కలంతా కూడా తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఈ జీడిపిక్కలు తీసుకెళ్ళి 100 రూపాయలకి 120 రూపాయలకి కేజీ చొప్పున సుమారుగా 5-6 కేజీలు అమ్ముకుని సాయంత్రం వారి అవసరాల కోసం వారు వినియోగించుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా అన్అఫీషియల్గా జరిగే ఒక తంతు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అన్అఫీషియల్ తంతుకి సంబంధించి జీడిపిక్కలు ఏరుకోవడానికి వచ్చే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు కేసులో కొత్త కోణంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు, ఒకసారి మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా జీడిపిక్కలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా జీడిమామిడి తోట నుంచి పడ్డ జీడిమామిడికి ఇది జీడిమామిడికి కింద చూడొచ్చు మనం జీడిపప్పుకు సంబంధించిన జీడి గింజ అయితే ఉంటుంది. సో ఇప్పుడే పడింది ఇది ఫ్రెష్గా, అందుకే వాటర్ కూడా కారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కుక్కపిల్ల ఎగ్జాక్ట్గా వచ్చిన ప్లేస్ కూడా మీకు చూపిస్తా. ఇది ఈ ప్లేస్లోంచి ఈ కుక్కపిల్ల ఎవరైతే జాహ్నవితో పాటు వెళ్ళిపోయిన కుక్కపిల్ల ఈ ప్లేస్ నుంచి ఈ కార్నర్లోంచి ఇటుపక్క నుంచి అటుపక్కకి వచ్చి అక్కడి నుంచి స్ట్రైట్గా ఏదైతే గణేష్ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ ఒకసారి కెమెరా పర్సన్ రవి ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేస్తాడు. చూడొచ్చు ఒకసారి ఇటు స్ట్రైట్గా చూస్తే మనం నేరుగా కిందకి హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ ప్లేస్ అంతా కూడా. సో ఈ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే ప్లేస్కి స్ట్రైట్ రూట్గా అయితే కుక్కపిల్ల ఇక్కడి నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు కేసులో కొత్త యాంగిల్ ఏంట్రా అంటే
ఈ జీడి పిక్కల్ని ఎవరైతే ఏరుకుని 100 రూపాయలకి 120 రూపాయలకి అమ్మి సాయంత్రానికి ఒక 500 వస్తే చాలు అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ బ్యాచ్ మీద కొత్త అనుమానాలు కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరిలో కాస్త మంచివారు ఉండొచ్చు, జీవనం కోసం జీడి పిక్కల్ని వేరుకునేవారు ఉండొచ్చు, అదేవిధంగా ఈ జీడి పిక్కలను వేరుకునే వాళ్ళు ఎవరైనా సరే పాపని అపహరించారా? ఎందుకంటే ఫెన్సింగ్ దగ్గర చివరిగా గ్రామంలోని వ్యక్తి ఫెన్సింగ్ దగ్గర చూశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ జీడి పిక్కలు ఎత్తుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచి అంటే ఈ అటవీ ప్రాంతంలో ఈ చివరిగా వెళ్ళిపోతే దొండవాక గ్రామానికి సంబంధించిన ఒక రోడ్డు వస్తుంది కాబట్టి ఈ చివరిగా వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా పాపని అపహరించి ఎవరికైనా అమ్మేశారా అనే కోణంలో అయితే కొత్త టైప్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఈరోజు ఆ యాంగిల్ని తీసుకుని పోలీసులు ఈ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది రెగ్యులర్గా ఈ అడవిలో కనిపిస్తారనే దాని మీద మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాప జాహ్నవి జాడ తెలిసేంతవరకు కూడా విశ్రమించేది లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.